హాయ్ ఫ్రెండ్స్, మన దేశంలో పాలిటిక్స్, మూవీస్, స్పోర్ట్స్ ఈ మూడు ఫీల్డ్స్కి చాలా అంటే చాలా ఎక్కువ క్రేజ్ ఉంటుంది. ఈ మూడు ఫీల్డ్స్లో టాప్ పొజిషన్లో ఉన్నవారిని దేవుడిలా కొలుస్తారు. వీటిలో క్రికెట్ ముఖ్యమైనది. ఇండియాలో క్రికెట్కి ఎంత క్రేజ్ ఉందో నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ క్రికెట్ మన దేశానికి 1720లో బ్రిటిషర్స్ ద్వారా ఎంటర్ అయింది. వాళ్ళు మన దేశంలో వ్యాపారం చేయడానికి వచ్చి ఖాళీ టైంలో క్రికెట్ ఆడుకునేవారు. అది చూసిన మన ఇండియన్స్కి ఆ గేమ్ ఎంతగానో నచ్చి వాళ్ళు కూడా దాన్ని ఆడడం స్టార్ట్ చేశారు. సో అలా బ్రిటిషర్స్ని చూసి ఇన్స్పైర్ అయి నేర్చుకున్న ఇండియన్స్ ఈరోజు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద బెస్ట్ క్రికెట్ టీమ్గా ఎలా మారారు? అసలు బీసీసీఐ ఎలా పుట్టింది మీకు తెలుసా? ఒకప్పుడు బీసీసీఐ ఎంత దారుణమైన పొజిషన్లో ఉండేదంటే 1983లో ఇండియా టీం ఫస్ట్ టైం వరల్డ్ కప్ విన్ అయిన తర్వాత ఇంగ్లాండ్ నుంచి ఇండియాకి తిరిగి వచ్చినప్పుడు ఆ టీంకి పార్టీ ఇచ్చి సెలబ్రేట్ చేయడం కానీ, గిఫ్ట్స్ ఇవ్వడానికి కానీ, కనీసం ఒక చిన్న డిన్నర్ ఏర్పాటు చేయడానికి కూడా మన ఇండియా క్రికెట్ బోర్డు అయినా బీసీసీఐ దగ్గర డబ్బులు లేవు. ఇది నేను చెప్పింది కాదు, అప్పటి ఇండియా టీం కెప్టెన్ అయిన కపిల్ దేవ్ గారే చెప్పారు. అంటే బీసీసీఐ యొక్క సిచ్యువేషన్ అప్పట్లో ఎలా ఉండేదో మీరే అర్థం చేసుకోండి. కానీ కట్ చేస్తే ఈరోజు ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు. కేవలం 2023-24లోనే బీసీసీఐ యొక్క ఆదాయం 16,875 కోట్లు. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, ఒకప్పుడు వరల్డ్ కప్ విన్ అయిన టీంకి కనీసం డిన్నర్ కూడా ఏర్పాటు చేయలేని బీసీసీఐ ఈరోజు ఇన్ని వేల కోట్లు ఎలా సంపాదిస్తుంది? ఇలా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. సో మీ వంతుగా సపోర్ట్గా మన క్రిక్ ఫిల్మింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేస్తారు అని భావిస్తున్నా. ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. అసలు బీసీసీఐ డబ్బులు ఎలా సంపాదిస్తుందో మీకు తెలియాలంటే ముందు ఈ సంస్థ ఎలా తయారైందో మీకు తెలియాలి. 1720లో బ్రిటిషర్స్ ద్వారా మన దేశంలోనికి క్రికెట్ ఎంటర్ అయ్యాక అది భారతీయుల్లో ఒక ఫేవరెట్ స్పోర్ట్గా మారిపోయింది. ఎంతోమంది క్రికెట్ను ఆడడం స్టార్ట్ చేశారు. అయితే ఇది చూసిన బ్రిటిషర్స్ మన దేశంలో క్రికెట్ని ప్రమోట్ చేయడానికి 1792లో కోల్కతా క్రికెట్ క్లబ్ని ఏర్పాటు చేసింది. తర్వాత కొంతకాలానికి మన దేశంలో ఉన్న కమ్యూనిటీస్ వారు డిఫరెంట్ క్రికెట్ క్లబ్స్ను స్థాపించుకున్నారు. లైక్ హిందూస్, ముస్లిమ్స్ అండ్ పార్సీస్ ఎక్సెట్రా. ఇందులో మొట్టమొదటి క్రికెట్ క్లబ్ను పార్సీస్ కమ్యూనిటీ వారు 1848లో స్థాపించారు. అదే ఓరియంటెడ్ క్రికెట్ క్లబ్ ఇన్ ముంబై. ఈ పార్సీస్ కమ్యూనిటీకి క్రికెట్ మీద ఉన్న ఇంట్రెస్ట్తో 2 టీమ్స్ని తయారు చేసి 1886 మరియు 1888లో ఇంగ్లాండ్కి పంపించారు. ఆ తరువాత ఇండియాలో క్రికెట్ని ఎక్కువగా సపోర్ట్ చేసిన వ్యక్తి మహారాజా పటియాలా. ఇతను ఇండియాలోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేయడం మాత్రమే కాకుండా ఇండియన్ క్రికెట్ టీంని విదేశాల్లో మ్యాచ్ ఆడడానికి స్పాన్సర్ చేసేవారు. కానీ అప్పటికి ఇండియాలో చాలా క్రికెట్ టీమ్స్ ఉండేవి. నేను ఆల్రెడీ చెప్పినట్లు ఒక్కొక్క కమ్యూనిటీ వాళ్ళు ఒక్కొక్క క్రికెట్ క్లబ్ని పెట్టుకుని సొంతంగా టీమ్స్ని తయారు చేసుకోవడం వలన ఇండియన్ క్రికెట్లో యూనిటీ ఉండేది కాదు. సో ఇది గమనించిన కోల్కతా క్రికెట్ క్లబ్ మెంబర్ ఐసీసీకి వెళ్ళి ఈ ఇష్యూ గురించి ఐసీసీలో డిస్కస్ చేశారు. ఆ నెక్స్ట్ ఇయర్ అంటే 1927లో ఇండియాలో ఉన్న అన్ని క్రికెట్ అసోసియేషన్ మెంబర్స్ ఢిల్లీలో ఒక సమావేశం పెట్టుకొని ఇండియాలో క్రికెట్ని ఓవరాల్గా కంట్రోల్ చేసి ఒక స్ట్రాంగ్ బాడీ స్థాపించాలి అని డిసైడ్ అయ్యారు. సో దాని నుండి పుట్టిందే బీసీసీఐ, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా. బీసీసీఐ ఫార్మాట్ నుంచి ఇండియన్ టీం అఫీషియల్గా ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడడం స్టార్ట్ అయ్యింది. అయితే ఇక్కడ మీకు తెలియాల్సిన ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 1928లో బీసీసీఐని ఒక సంస్థగా రిజిస్టర్ చేసినప్పుడు దాన్ని బిజినెస్ పాయింట్ ఆఫ్లో రన్ అయ్యే ఆర్గనైజేషన్లో కాకుండా ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్గా రిజిస్టర్ చేశారు. ఇలా ఎందుకు చేశారో మీకు కాసేపట్లో అర్థమవుతుంది. సో ఇప్పుడు బీసీసీఐ ఎలా ఏర్పడిందో మీకు అర్థమైంది కదా. అయితే ఇప్పుడు అసలు బీసీసీఐ 0 నుండి హీరోగా ఎలా మారిందో చూద్దాం. 1980 వచ్చే వరకు కూడా బీసీసీఐకి చాలా అంటే చాలా తక్కువ ఆదాయం వచ్చేది. అండ్ అలా వచ్చే ఆదాయంతోనే వాళ్ళు ప్లేయర్లకి శాలరీ ఇవ్వడం, స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ అండ్ బోర్డు మెయింటెనెన్స్ లాంటివి చేసుకునేవారు. కానీ 1983లో జరిగిన ఒక సంఘటన మొత్తం బీసీసీఐ రూపురేఖలనే మార్చేసింది. అదేంటంటే 1975లో వరల్డ్ కప్ స్టార్ట్ అయిన తర్వాత నెక్స్ట్ 3 సీజన్స్ అంటే 1975, 1979, 1983 మూడు కూడా ఇంగ్లాండ్లోనే జరిగాయి. అయితే 1983 వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఇంగ్లాండ్లో జరుగుతున్నప్పుడు ఆ మ్యాచ్లో ఇండియా అలాగే వెస్టిండీస్ టీంలు ఫైనల్లో పోటీ పడుతున్నాయి. సో ఈ మ్యాచ్ని చూడడానికి అప్పటి యూనియన్ మినిస్టర్ అయిన సిద్ధార్థ్ శంకర్ గారు బీసీసీఐ చైర్మన్ అయిన ఎన్కేపీ సెల్వన్ గారికి కాల్ చేసి ఇంగ్లాండ్లో జరుగుతున్న మ్యాచ్కు 2 ఎక్స్ట్రా టికెట్లు ఏర్పాటు చేయమని అడిగారు. అయితే ఆ టికెట్లు అడిగింది ఒక యూనియన్ మినిస్టర్ కాబట్టి బీసీసీఐ చైర్మన్ ఇమీడియట్గా ఇంగ్లాండ్కి కాల్ చేసి అక్కడ క్రికెట్ బోర్డు అయిన టీసీసీబీని 2 ఎక్స్ట్రా టికెట్లు ఇవ్వమని రిక్వెస్ట్ చేసింది. కానీ ఇంగ్లాండ్ బోర్డు దాన్ని ఒప్పుకోకుండా రిజెక్ట్ చేసింది. నిజానికి వరల్డ్ కప్ ఫైనల్లో ఇంగ్లాండ్ టీం లేకపోవడం వల్ల ఆ స్టేడియం చాలా ఖాళీగా ఉంది. అయినా కూడా వాళ్ళు టికెట్లు ఇవ్వడానికి ఒప్పుకోలేదు. అదే సంవత్సరం ఇండియా ఫైనల్లో వరల్డ్ కప్ని విన్ అయింది. దేశమంతా చాలా హ్యాపీగా ఉంది. కానీ అప్పటి బీసీసీఐ చైర్మన్ అయిన ఎన్కేపీ సెల్వన్ గారు మాత్రం ఇంగ్లాండ్ మన యూనియన్ మినిస్టర్ అవమానించినందుకు చాలా కోపంగా ఉన్నారు. ఎలాగైనా ఇంగ్లాండ్ని వరల్డ్ కప్ హోస్ట్ పొజిషన్ నుంచి తప్పించి ఇండియాని నెక్స్ట్ వరల్డ్ కప్ హోస్ట్గా మార్చాలని డిసైడ్ అయ్యారు.
ఇక తన ఐడియా గురించి వేరే కంట్రీ బోర్డ్స్తో కూడా మాట్లాడి ఫైనల్గా 1984లో జరిగిన ఐసీసీ జనరల్ మీటింగ్లో ఎన్కేపీ సెల్వన్ గారు నెక్స్ట్ వరల్డ్ కప్కి ఇండియాని హోస్ట్గా ప్రపోజ్ చేసి విన్ అయ్యారు. అంటే 1975 నుండి 1983 మధ్య జరిగిన 3 వరల్డ్ కప్ను కూడా ఇంగ్లాండే హోస్ట్ చేసింది. కానీ 1987లో ఆ రైట్స్ని ఇండియా తీసుకొని ఇంగ్లాండ్ తర్వాత వరల్డ్ కప్ని హోస్ట్గా చేసిన సెకండ్ కంట్రీగా మారింది. అయితే ఆ హోస్ట్ పొజిషన్ నుంచి ఇంగ్లాండ్ని తప్పించడం అంత ఈజీగా జరగలేదు. ఎందుకంటే ఒక కంట్రీ వరల్డ్ కప్ని హోస్ట్ చేయాలంటే వేరే పార్టిసిపేషన్ కంట్రీకి కొంత డబ్బులు ఇవ్వాలి. సో అప్పటి వరకు ఇంగ్లాండ్ పార్టిసిపేట్ కంట్రీకి 20,000 పౌండ్స్ ఇస్తే ఇండియా 40,000 పౌండ్స్ ఇస్తానని ఒప్పందం చేసుకుంది. కానీ బీసీసీఐ దగ్గర అప్పట్లో అంత డబ్బు లేదు. సో ఎన్కేపీ సాల్వే గారికి చాలామంది పొలిటీషియన్స్ అండ్ బిజినెస్ మ్యాన్తో పరిచయం ఉంది. సాల్వే గారు అప్పటి పీఎం అయిన రాజీవ్ గాంధీ దగ్గరికి వెళ్ళి ఆయనకి సిచ్యువేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేసి గవర్నమెంట్ నుంచి వరల్డ్ కప్ని హోస్ట్ చేయడానికి కొంత ఫండ్ని తీసుకున్నారు. కానీ అది సరిపోవడం లేదు. సో మిగిలిన ఫండ్ కోసం అప్పట్లో మన దేశంలో వేగంగా ఎదుగుతున్న ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళారు. ఆయనే ధీరుభాయ్ అంబానీ. ఫైనల్గా ధీరుభాయ్ అంబానీ 1987 వరల్డ్ కప్కి స్పాన్సర్షిప్ చేయడానికి ఒప్పుకున్నారు. బీసీఐకి సుమారు 6 కోట్ల రూపాయల ఫండ్గా ఇచ్చారు. ఈ డబ్బులతో ఎన్కేపీ సాల్వే గారు 1987 వరల్డ్ కప్ని ఇండియాలో సక్సెస్ఫుల్గా హోస్ట్ చేశారు. అదే రిలయన్స్ కప్ 1987. నిజానికి వరల్డ్ కప్లో పార్టిసిపేషన్గా ఇండియా టీం ఓడిపోయినప్పటికీ బీసీఐ మాత్రం వరల్డ్ కప్ని ఇంగ్లాండ్ నుంచి బయటకు తీసుకురావడానికి బాగా సక్సెస్ అయింది. సో ఇప్పటి వరకు చూసిన స్టోరీ ప్రకారం బీసీఐ ఒక స్ట్రాంగ్ బాడీగా ఎలా మారిందో చూసాం. కానీ సంస్థ ఫైనాన్షియల్గా ఎలా ఎదిగిందో ఇప్పుడు చూద్దాం రండి. జనరల్గా బీసీఐకి 2 రకాలుగా రెవెన్యూ జనరేట్ అవుతుంది. ఒకటి స్పాన్సర్షిప్ రైట్స్, 2 బ్రాడ్కాస్టింగ్ రైట్స్. స్పాన్సర్షిప్ రైట్స్ అంటే మీకు అర్థమయ్యేలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామేనండి. ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఇండియా జెర్సీ పైనే Dream11, Oppo ఇలా ప్రింట్స్ వేసి కంపెనీ వాళ్ళ బ్రాండ్ని ప్రమోట్ చేసుకోవడం వలన మనకి రెవెన్యూ వస్తుంది. ఇంకా బ్రాడ్కాస్టింగ్ రైట్స్ అంటే ఇప్పుడు మనం హాట్స్టార్, జియో సినిమా, సోనీ లైవ్ ఇలా మ్యాచెస్ చూస్తాం కదా. సో ఈ మ్యాచెస్ని టెలికాస్ట్ చేయడానికి బీసీఐకి ఆ బ్రాడ్కాస్టింగ్ వారు కొన్ని వేల కోట్లను ఇస్తారు. అయితే ఆ స్పాన్సర్షిప్ వాళ్ళు అలాగే బ్రాడ్కాస్టింగ్ వాళ్ళు ఇన్ని వేల కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నారంటే మన దేశంలో ఎక్కువగా అందరూ చూసే గేమ్ ఏదైనా ఉందంటే అది క్రికెటే. సో ఇక్కడ వాళ్ళ బ్రాండ్స్ని ప్రమోట్ చేసుకుంటే వాళ్ళ సేల్స్ పెరుగుతాయి. సో అందుకే బీసీఐకి వేల కోట్లను ఇస్తారు. సో అర్థమైందిగా బీసీఐకి ఇన్ని వేల కోట్లు ఎలా వస్తున్నాయి అనేది. సో వీడియో స్టార్టింగ్లో నేను ఒకటి చెప్పాను గుర్తుందా, బీసీఐని ఒక సంస్థగా రిజిస్ట్రేషన్ చేసినప్పుడు బిజినెస్ పాయింట్ ఆఫ్లో కాకుండా చారిటబుల్ ఆర్గనైజేషన్గా రిజిస్ట్రేషన్ ఎందుకు చేసిందంటే బిజినెస్ పాయింట్ ఆఫ్లో అయితే బీసీఐకి వచ్చిన ప్రతి రూపాయిలో ట్యాక్స్ అనేది కట్టాలి. కానీ చారిటబుల్ ఆర్గనైజేషన్ అయితే 0 ట్యాక్స్ పేయింగ్ ఉంటుంది. అంటే అసలు ట్యాక్స్ అనేది పే చేయకూడదు. సో ప్రెజెంట్ వీటి గురించి సుప్రీంకోర్టులో కేసు కూడా నడుస్తుంది. సో ఫ్రెండ్స్, ఇది వెల్త్ వీడియో. నెక్స్ట్ వీడియో ఏ టాపిక్ పైన చేయాలో కామెంట్ చేయండి. అలాగే ఇండియాలో మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో ప్లీజ్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మర్చిపోకండి.